హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా టేస్టీగా సూపర్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మటన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే మన రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మీట్ మసాలా అండ్ అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, నిమ్మరసం, కొద్దిగా నెయ్యి, పెరుగు, నూనె కూడా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మినిమం ఒక 2 అవర్స్ పెట్టండి. ఇప్పుడు మనం పొడుగ్గా చీల్చుకున్న ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్గా వేల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బిర్యానీ సామాన్లన్నీ కూడా వేసుకొని మనం బాస్మతి రైస్ని కుక్ చేసుకోవాలి. ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్, నూనె, ఇక్కడ నేను చూపిస్తున్న సామాన్లన్నీ కూడా వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి మటన్ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం కొంచెం నీరు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, చేత్తో పట్టుకుంటే ఇట్లా కుక్ అవ్వాలన్నమాట, అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మన బాస్మతి రైస్ని ఒక 70% వరకు కుక్ చేసుకొని కుక్ అయిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఆ రైస్ని ఈ మటన్ మీద లేయర్స్గా పెట్టుకోవాలి. అండ్ లాస్ట్లో పైన చూపిస్తున్న విధంగా ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, కొత్తిమీర, పుదీనా, మీకు ఆప్షన్ అండి, ఎల్లో ఫుడ్ కలర్ లేదంటే సాఫ్రాన్ మిల్క్ కూడా వేసుకొని 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు దమ్ పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే అండి, మన టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి.